హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా ఏదైనా కంపెనీ పనిచేసే ఆ లైన్ ఆఫ్ ఇండస్ట్రీ గాని ఎదుగుదల దిశలో వెళుతుంది అనంటే, ఆ కంపెనీకి ఎంతో కొంత ఎదుగుదల అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మనందరికీ తెలిసిందే. కాకపోతే ఒక ఇండస్ట్రీ 10% ఎదుగుతుందని అనుకుందాం. కానీ అందులో ఉండే కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 25-30% పెరుగుతుంది అనంటే, దాని యొక్క అర్థం ఇండస్ట్రీ ఎంత వేగంగా పెరిగినా అంతకన్నా వేగంగా ఆ కంపెనీ ఎదుగుతుంది. అండ్ దాని యొక్క మార్కెట్ షేర్ మిగతా పోటీదారులైన మిగతా కంపెనీస్ నుంచి కైవసం చేసేసుకుని మార్కెట్ షేర్‌ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో, మార్కెట్ షేర్ పెరగడం అనంటే అదొక కంపెనీకి మంచి మెట్రిక్సే కదా! ఈ వీడియోలో మేము 5 కంపెనీస్ యొక్క స్టాక్స్ ఏవైతే గత కొన్ని క్వార్టర్స్‌గా గాని వాళ్ళ మార్కెట్ షేర్‌ని గాని చూస్తున్నట్టయితే ఎదుగుదల దిశలోనే అంటే పెంచుకుంటూ వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, ఆ కంపెనీస్ ఎందుకు ఇంతలా మార్కెట్ షేర్‌ని పెంచుకోగలుగుతున్నాయి? మిగతా కంపెనీస్‌తో పోలిస్తే వీళ్ళ వ్యాపారాల్లో ఉండే బలాలేంటి? బలహీనతలేంటి? అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్‌ని అందించే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అనంటే 5 కంపెనీస్ ఎక్కడైతే వాళ్ళ యొక్క మార్కెట్ షేర్‌ని గత కొన్ని క్వార్టర్స్‌గా పెంచుకున్నారని. ఇందులో మొట్టమొదటి కంపెనీ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి చెప్పాలి అనంటే వీళ్ళు స్టీల్ రంగానికి సంబంధించి హెచ్ఆర్ కాయిల్స్‌ని బేస్ చేసుకొని దాని నుంచి స్ట్రక్చర్డ్ స్టీల్ ట్యూబ్స్‌ని తయారు చేస్తారు. అయితే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ప్రస్తుతం ఈ రంగం అంటే హెచ్ఆర్ కాయిల్స్ బేస్డ్ రంగంలోనే 65% ఉంది. అండ్ రెండోదిగా ఉండే ప్లేయర్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లోనే కేవలం 9% మార్కెట్ షేర్‌తో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మొత్తం స్టీల్ యొక్క కన్జంప్షన్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి అసలు హెచ్ఆర్ కాయిల్స్ నుంచి స్టీల్ ట్యూబ్స్ తయారు చేయడంలో ఎంత శాతం వరకు వస్తుంది అనంటే ఒక 3% వరకు కన్జంప్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ ఇండస్ట్రీ పరంగా గాని చూస్తే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తెలియపరుస్తున్నారు అనంటే సో ఇప్పటిదాకా చూస్తే 5 మిలియన్ టన్స్ ఉండే ఈ కెపాసిటీ కాస్త 2030 అంటే రాబోయే 4-5 సంవత్సరాల్లోనే దాదాపు 13.3 మిలియన్ టన్స్ దాకా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా చూస్తే 21% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నాయని చెప్తున్నారు. బిజినెస్ పరంగా గాని చూస్తే వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు? స్టీల్ రోల్స్‌ని కొనేసి అటువంటి కాయిల్స్‌ని దాని నుంచి స్ట్రక్చర్డ్ స్టీల్ ట్యూబ్స్‌ని తయారు చేస్తున్నారు. వీటిని మనము ఇంట్లలోని, పరిశ్రమల్లోని వివిధ రకాల మౌలిక సదుపాయం కలిగిన ప్రాజెక్ట్స్‌లో వాడుతూనే ఉంటాము. అండ్ ఈ విషయానికి వస్తే చాలా వరకు డెవలప్డ్ నేషన్స్‌లోని ఈ మార్కెట్ ఈ ఇండస్ట్రీ యొక్క పెనెట్రేషన్ 9% ఉంటే మన దేశంలో కేవలం 6% మాత్రమే ఉంది. అంటే ఈ కంపెనీకి ఇంకా మార్కెట్ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా చొచ్చుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫినాన్స్ నంబర్స్ పరంగా గాని చూస్తే గత 5 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 22% పెరిగితే లాభాలనేవి 27% పెరిగినాయి. ఇలా ఎప్పటికీ పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి అంత ఎక్కువగా వేగంగా పెరగలేదు. దీనికి ముఖ్యమైన కారణం స్టీల్ ఇండస్ట్రీ అంటేనే వాళ్ళు ఫ్లక్చుయేషన్స్‌కి గురవుతూనే ఉంటాయి. స్టీల్ ప్రైసెస్ తగ్గినప్పుడు ఉన్న మార్జిన్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికి వాల్యూమ్స్ అనేది ఎక్కువ మోతాదులో పెంచారు. ఇలా ఎంత మోతాదులో పెంచినా ఫినాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 4 కల్లా చూసినప్పటికీ కూడా రెవెన్యూ పెరిగింది గానీ మార్జిన్స్ అంత ఎక్కువగా పెరగలేదు. కాకపోతే ఈ కంపెనీలో గమనించుకోవాల్సిన విషయం ఏంటి అనంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్కువగా పెరిగి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 133%కి చేరుకుంది. ఇంతలా ఎలా పెరిగిపోయింది అనుకుంటున్నారా? కోవిడ్ అయిన తర్వాత నుంచి వీళ్ళు ఫాలో అయ్యే క్రెడిట్ పాలసీని మానేసి మీరు కొనుక్కోవాలి, మేము అమ్మాలి అనంటే క్యాష్ అండ్ క్యారీ అక్కడికక్కడే మాకు డబ్బులు ఇవ్వాలి అని అంటూ పాలసీని మార్చగా క్యాష్ కలెక్షన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అలానే గత 2 సంవత్సరాల్లోని డెట్ ఈక్విటీ పరంగా గాని చూస్తే చాలా వరకు తగ్గి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 13.5% దాకా పెరిగింది. ఇంత ఎక్కువగా పెరిగింది కాబట్టి భవిష్యత్తులోని మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి తీరులోని గైడెన్స్ ఇస్తున్నారు అనంటే దాదాపు 15-20% మధ్యలో వాల్యూమ్స్ పెరుగుతాయి. 20-20% మధ్యలో ఎబిడ్డా మార్జిన్స్ పెరుగుతాయి. 25-30% మధ్యలో ఆదాయం అనేది పెరుగుతుందని తెలుపుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యమైన రిస్క్ ఏంటి కూడింది అనంటే వీళ్ళు సైక్లికల్ ఇండస్ట్రీ అయిన స్టీల్‌లో ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ధరలు ఎప్పటికప్పుడు పడిపోతే అది వెంటనే వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కస్టమర్స్‌కి పాస్ ఆన్ చేయలేరు. సో, దీనికనే ఉదాహరణ 2025 క్వార్టర్ 2 కల్లా ఒక స్టీల్ యొక్క ఒక టన్ విలువ 7,500కి పడిపోయింది. ఇలా పడిపోయినప్పుడు ఇన్వెంటరీ పైన అబ్జర్వ్ చేసుకోవడానికి రూ. 1,921 లాస్ కింద తీసుకొచ్చారు. సో, దీనివల్ల మొత్తంగా చూస్తే మార్జిన్స్ అనేవి 1,800 పర్ టన్ వరకు ఇంపాక్ట్ అయింది. కంపెనీ నంబర్ 2 డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్. అగర్వాల్స్ అనే మాట వినగానే మనకు ఆ కన్ను సింబల్ గుర్తొస్తుంది. అంటే వీళ్ళు ఐ కేర్ సెగ్మెంట్‌కి సంబంధించి హెల్త్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్‌ని రన్ చేస్తున్నారు. సో, ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తారు? వివిధ రకాల సర్జరీస్ అంటే కాంట్రాక్ట్ సర్జరీస్ అవ్వచ్చు, రిఫ్రాక్టివ్
ఎలెక్టివ్ సర్జరీస్ అవ్వచ్చు, మీకు కావాల్సిన కళ్ళజోడులు, ఇటువంటి ఐవేర్ ఏవైతే ఉంటాయో ఆప్టికల్ రంగానికి సంబంధించిన ప్రోడక్ట్స్తో పాటు కన్సల్టేషన్స్ని కూడా అందిస్తారు. అయితే మన దేశంలోని ఈ ఐ సెగ్మెంట్ ఎలా వ్యవహరిస్తుందని చూస్తే ప్రస్తుతం 2026కి 48,500 crores దగ్గర ఉంది ఈ మార్కెట్. కాకపోతే 12-14% మధ్యలో గ్రోత్ ఉంటుంది అండ్ రాబోయే 4-5 సంవత్సరాల లోపే ఈ పర్టికులర్ మార్కెట్ అనేది 76,000 నుంచి 82,000 కోట్ల దాకా సైజ్ పెరుగుతుందని తెలుస్తుంది. అండ్ మన దేశంలోని ఉండే హెల్త్ కేర్ రంగంలోని ఐ కేర్ సెగ్మెంట్ అనేది చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఎక్కువగా ఆదాయం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే దాదాపుగా వీళ్ళకి సర్జరీస్ నుంచి, పెట్టే లెన్సెస్ నుంచి, అలాగే వివిధ రకాల ఫార్మాస్యూటికల్ రంగం ఏదైతే కన్నుకి ఆప్టికల్ ప్రోడక్ట్స్ ఇటువంటి వాటిని అమ్మడం నుంచి ఎక్కువగా వస్తుంది. సో అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఇక్కడ ఐ కేర్ రంగంలో డామినేట్ చేయకపోయినప్పటికీ కూడా చాలా ఎక్కువగానే 27% మధ్యలోని వీళ్ళ మార్కెట్ షేర్ని కైవసం చేసుకున్నారు. లాస్ట్ 5 yearsలో కానీ వీళ్ళకి ఉండే సేల్స్ ఎదుగుదల 35% ఉంటే 34% వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి పెరిగినాయి. మార్జిన్స్ కానీ అంతగా పెరగటం లేదు అని అంటే దీని వెనకాతల గల కారణం బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తుందని. గత 4 సంవత్సరాల్లో దాదాపు 148 సెంటర్స్ని ఏర్పరిచారు. అండ్ 2026 విషయానికి వస్తే ప్రతి వారం ఒక కొత్త ఫెసిలిటీని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ కొత్త ఫెసిలిటీస్ నుంచి అప్పటికే ప్రాఫిట్స్ అనేవి రావు కదా. ఏవైతే ఇదివరకే వాళ్ళు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ నుంచి ఏదైతే ఆదాయం వస్తుందో అక్కడి నుంచి ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ అలానే ఫినాన్షియల్ ఇయర్ 2026 Q4 కల్లా ఆదాయం ముందు సంవత్సరంతో పోలిస్తే 23% పెరిగినప్పటికీ మార్జిన్స్ అంత ఎక్కువగా పెరగలేదు. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? సో వీళ్ళేం చెప్తున్నారు అని అంటే రెవెన్యూ గ్రోత్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా 20% కన్నా ఎక్కువే ఉంటుంది రాబోయే కొన్ని సంవత్సరాల వరకు అని చెప్పారు. అండ్ దానితో పాటుగా ఇంకా మీదట అంటే ఒక 380 నుంచి 400 కోట్ల క్యాపిటల్ ఖర్చుని చేసినట్టయితే ఇంకొక 60 కొత్త ఫెసిలిటీస్ని పెట్టి అండ్ ఇక్కడి నుంచి 20% వీళ్ళ నెట్వర్క్ని పెంచుకుందాం. అలా పెంచుకున్నట్టయితే వీళ్ళకి ఎంతో లాభాలు వస్తాయని నమ్ముతున్నారు. ఇక్కడ ఉండే రిస్క్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఎంత అగ్రెసివ్గా ఇన్ని స్టోర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కొంచెం తగ్గుదల దిశలోనే తగ్గుముఖం అయితే పట్టింది. అండ్ అలానే వీళ్ళ యొక్క స్పెషల్ రెజల్యూషన్స్ అంటే బోర్డుకి సంబంధించినంత వరకు వీళ్ళ రెజల్యూషన్స్ వాళ్ళకి పే చేయాల్సిన శాలరీస్ విషయానికి కానీ వస్తే కంపెనీస్ యాక్ట్లో ఇచ్చిన లిమిట్స్ కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో స్పెషల్ రెజల్యూషన్స్ అనేవి పాస్ చేసి ప్రాఫిట్స్ లేకపోయినా అంతంత ఖర్చులు అనేవి పెడుతున్నారు. ఇన్వెస్టర్స్తో మీరు గమనించుకోవాల్సిన విషయం. మూడవ కంపెనీ, సో ఈ మూడవ కంపెనీ పీబీ ఫిన్టెక్ లిమిటెడ్. పీబీ ఫిన్టెక్ విషయానికంటే మనకి తెలిసినది పాలసీ బజార్, పైసా బజార్ ఉంది కదా, దాని యొక్క పేరెంట్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ని మనం డీకోడ్ చేయాలి అని అంటే మనం వీళ్ళ బిజినెస్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాలసీ బజార్ అని అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మబడతాయి. ఇన్సూరెన్స్ అని అంటే ఒక్క ఇన్సూరెన్స్ మాత్రమే కాదండి, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్కి సంబంధించిన 2-wheeler, 3-wheeler ఇటువంటి వివిధ రకాల ఇన్సూరెన్స్లు. అయితే ప్రస్తుతం కానీ చూసినట్టయితే మన దేశంలోని వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల వీళ్ళకి మార్కెట్ షేర్ గత 5 సంవత్సరాల్లోని 4.5% ఉండేది కాస్త 18%కి పెరిగింది. అత్యధికమైన వీళ్ళకి ఎక్కువగా బాగా ఫాస్ట్గా ఎదిగే హై సెగ్మెంట్ ఏరియాస్లోని టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఫ్రెష్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫినాన్షియల్ ఇయర్ 2026కి 13,500 to 14,000 crores మధ్యలో ఈ సెగ్మెంట్ పెరిగితే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ కూడా దాదాపు 27% దాకా ఇక్కడ కైవసం చేసుకున్నారు. మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా కన్సాలిడేషన్స్ చేసుకుని 14% మార్కెట్ షేర్ని సంపాదించుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ విషయానికి కానీ వస్తే 6.6% ఉండే మార్కెట్ షేర్ కాస్త 8.6%కి పెరిగింది. అండ్ అలానే 2-wheeler సెగ్మెంట్కి కానీ వస్తే 5.6% ఉండే మార్కెట్ షేర్ కాస్త 7.9%కి పెరిగింది. అండ్ రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే 11.8% కూడా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన దేశంలో ఇన్సూరెన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గ్లోబల్ యావరేజ్ అయిన 7.3% కన్నా 3.7% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంది, ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. సో ఈ కంపెనీకి ఎక్కువగా పెనిట్రేషన్ అండ్ అవకాశాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఎటువంటి బిజినెస్ మోడల్ని నడిపిస్తున్నారు? వీళ్ళు డిజిటల్ రంగంలోని వీళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. సో డిజిటల్ రంగం అని అంటే పాలసీ బజార్, పైసా బజార్. సో ఇక్కడ నుంచి మీరు ఇన్సూరెన్స్, వివిధ రకాల ఇన్సూరెన్స్ని ఎంచుకోగలుగుతారు, కావాల్సినట్టుగా లోన్స్ కూడా తీసుకోగలుగుతారు. ఒక 10 మంది బ్యాంకర్స్ దగ్గరకో, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరకో, ఏజెంట్స్ని మీరు సంప్రదించకుండా ఒకే చోట కూర్చున్న దగ్గర వీళ్ళ ప్లాట్ఫామ్కి వెళ్ళి వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ మధ్యలో మీరు కంపారిజన్స్ అనేవి నిర్వర్తించుకుని ఎక్కడ మంచిగా మనకి లోన్ ఎంత ఇంట్రెస్ట్ రేట్లో లభిస్తుందని ఇక్కడే ఒక చోటే చూసుకుని మీరు పాలసీని కానీ పర్చేస్ చేసినట్టయితే లోన్ తీసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్ నుంచి వీళ్ళకి కమిషన్ అనేది లభిస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే 90% ఆదాయం వీళ్ళకి పాలసీ బజార్ నుంచి వస్తే 10% ఆదాయం
వీళ్ళకి పైసా బజార్ నుంచి వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే మోడల్ మన దేశంలో రెప్లికేట్ చేశారో అలానే తీసుకెళ్లి యూఏఈలో policybazaar.ae అని ఇక్కడ ముఖ్యంగా కార్పొరేట్ రంగానికి సంబంధించిన వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే హెల్త్, మెరైన్, సైబర్ కి లైబిలిటీ, ఎంప్లాయీ బెనిఫిట్ ఇన్సూరెన్స్ ఇవి కూడా అక్కడ రెప్లికేట్ చేసి సంపాదిస్తున్నారు. ఫినాన్షియల్స్ పరంగా చూస్తే గత 5 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క సేల్స్ 4.8 టైమ్స్ పెరిగింది. ఇది వరకు 833 crores లాస్ ని రిపోర్ట్ చేసిన వాళ్ళు కాస్త ఈ సంవత్సరం 670 crores ప్రాఫిట్ లోకి దిగారు. మార్జిన్స్ పరంగా కూడా చూస్తే మార్జిన్స్ నెగటివ్ లో ఉండేది కాస్త ఇప్పుడు 7% కి ప్రాఫిట్ గా మారింది. 2024-25 మధ్యలోనే వీళ్ళకి అత్యధికమైన ప్రాఫిట్స్ వచ్చినవి అదర్ ఇన్కమ్స్ నుంచే ఎక్కువగా. వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ అప్పటికి కూడా కొంచెం డల్ గానే పర్ఫామ్ చేస్తుంది. కానీ 2026లోనే మొట్టమొదటిసారి వీళ్ళ కోర్ బిజినెస్ నుంచి నెట్ ప్రాఫిట్స్ అనేవి వీళ్ళు రికార్డ్ చేస్తూ బయటకు వచ్చారు. సో వీళ్ళ బిజినెస్ అనేది టర్న్ అరౌండ్ అయిందని మనకి తెలుస్తుంది. అండ్ వీళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఎలాగుంటున్నాయి, ఇప్పుడు ఉండే 670 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని 2027 నాటికల్లా ఒక 30% ఆదాయం ఎదుగుదల దిశలో కానీ వెళ్తే 1000 crores వరకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తారని మేనేజ్మెంట్ వాళ్ళు చాలా దృఢమైన సంకల్పంతో వెళ్తున్నారు. అండ్ అలానే రిస్క్ పరంగా కానీ చూస్తే ఇన్సూరెన్స్ లోని కమిషన్ పైన వచ్చే రిస్క్స్ ని మనం పరిశీలించుకోవాలి ఇన్వెస్టర్స్ గా. హెల్త్ రంగానికి సంబంధించి ఇన్సూరెన్స్ పైన ఎటువంటి ఆంక్షలు పెట్టినా, ఎటువంటి లిమిట్స్ అనేవి వీళ్ళు తీసుకొస్తే అప్పుడు వీళ్ళ ఆదాయం అండ్ వాళ్ళ లాభాలు అనేవి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికైతే అవి రాలేదు కానీ ఇన్వెస్టర్స్ గా ఒక కన్ను అయితే వేసుకుని చూడాలి. కంపెనీ నెంబర్ 4 ఆర్ఆర్ కబీర్ లిమిటెడ్. సో వీళ్ళు మన దేశంలో బ్రాండెడ్ వైర్స్ అండ్ కేబుల్స్ ని అందించే రంగంలో వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళు అందించే ఈ కేబుల్స్ అన్ని కూడా రెసిడెన్షియల్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, మౌలిక సదుపాయాల్లోని వివిధ రకాల చోట్ల వాడుతూనే ఉంటారు. కేబుల్స్ మార్కెట్ విషయానికి కానీ వస్తే మన దేశంలోనే 2024లోనే దాదాపుగా 84,500 crores ఉండేది కాస్త ఇప్పుడు 1,20,000 కోట్ల దాకా పెరిగింది. అంటే దాదాపుగా 13% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతుంది. అండ్ ఈ కంపెనీకి ప్రస్తుతం కానీ మనం మార్కెట్ షేర్ విషయానికి కానీ వస్తే 7% ఉండేది కాస్త 9%కి పెరిగింది. సో వీళ్ళు అంటే ఇటువంటి బ్రాండెడ్ వైర్స్ అండ్ కేబుల్స్ పరంగా ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ గా కూడా చాలా వరకు కస్టమర్స్ యొక్క డిమాండ్ పెరగడం వల్ల బాగానే ఎదుగుదల దిశలోనే వెళ్తున్నారు. సో వీళ్ళు ఎటువంటి బిజినెస్ సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు, రెండు, ఒకటి బ్రాండెడ్ వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ రెండవది వీళ్ళు ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ వివిధ రకాల ప్రాజెక్ట్స్ కి కూడా అందిస్తున్నారు. అండ్ ఫినాన్షియల్స్ పరంగా కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లోనే ఈ కంపెనీ వాళ్ళు సేల్స్ అనేది పెరిగింది 29% లోనే, ప్రాఫిట్స్ అనేవి పెరిగింది 31% లోనే. అండ్ ఇక్కడ ఇంతలా సేల్స్ పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందుకు, ఎఫ్ఎంఈజీ ఎలక్ట్రానిక్ గూడ్స్ లోని ఇంకా లాసెస్ అనేవి చూపిస్తున్నారు. అండ్ రా మెటీరియల్స్ ఏవైతే కాపర్ అండ్ అల్యూమినియం ని వాడుతూ మనం వైర్స్ అండ్ కేబుల్స్ ని తయారు చేస్తామో దాని యొక్క ప్రైసెస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా మార్జిన్స్ అనేవి కంప్రెస్ అయిపోయినాయి. సో ఇక్కడ గత క్వార్టర్ లోనే అంటే ఫినాన్షియల్ ఇయర్ 2026 గత క్వార్టర్ 4లో చూస్తే ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూ 30%, 33% పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. ఎందుకు, రా మెటీరియల్స్ యొక్క ధరలు పెరిగిపోయినాయి. అండ్ ఇక్కడ మనం వర్కింగ్ క్యాపిటల్ ని కూడా చాలా ఎక్కువగా గమనించుకోవాలి. ఇన్వెంటరీ యొక్క లెవెల్స్ కాపర్ అండ్ అల్యూమినియం ప్రైసెస్ పెరగడం వల్ల 20-30% పెరగడం చూసాం. అండ్ పేయబుల్స్ కూడా కొంచెం ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇవి మనం ఇన్వెస్టర్స్ గా గమనించుకోవాల్సిన విషయం. అండ్ ఫ్యూచర్ లోనే ఎటువంటి తీరులో మేనేజ్మెంట్ వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు, ప్రాజెక్ట్ ప్రైస్ అనే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించుకుని దీనివల్ల ఎఫ్ఎంఈజీలోని 2028 నాటికల్లా రెవెన్యూ ఒక 23% నుంచి 25% మధ్యలో పెరుగుతుంది. అండ్ అలానే వాల్యూమ్స్ పరంగా ఇప్పుడుండే వైర్స్ అండ్ కేబుల్స్ లో 18% వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని గైడెన్స్ ని తెలియపరిచారు. కానీ ఇది మనం అచీవ్ చేయాలంటే ఒక 1,200 కోట్ల దాకా మనము ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఖర్చు పెడితే ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 1.7 టైమ్స్ పెంచుకున్న వాళ్ళం అవుతాం. అండ్ అలానే 4,500 దాకా అడిషనల్ గా ఆదాయం అనేది సంపాదించుకుంటాం. సో దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఖర్చు పెట్టక తప్పదు అని చెప్పారు. అండ్ రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గుడ్ సెగ్మెంట్ ఇంకా లాస్ మేకింగ్ గానే ఉంది. సో వీళ్ళకి బ్రేక్ ఈవెన్ ఏదైతే 2026లో కల్లా చేరుకుంటారని అనుకున్నారో దాన్ని మళ్ళీ జరిపి 2027కి జరిపారు. సో గ్రోత్ పరంగా గైడెన్స్ పరంగా వీళ్ళు ఇచ్చిన మార్జిన్స్ ని రెవెన్యూ గ్రోత్ ఇంత ఉంటుందా ఈ సెగ్మెంట్ లో అనేది ఇన్వెస్టర్స్ గా మీరు వేచి చూడాలి. అండ్ 5వ కంపెనీ లాస్ట్ కంపెనీ జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి అని అంటే వీళ్ళు మన దేశంలోని స్మార్ట్ మీటర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. విద్యుత్ ని సరఫరా చేయరు కానీ విద్యుత్ ని చదివే ఆ మీటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ మీటరింగ్ సొల్యూషన్స్ ని వీళ్ళు డిస్కామ్ కంపెనీస్ కి అందిస్తారు. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ప్రస్తుతం 16 నుంచి 17% నుంచి 23-24% పెరిగింది ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారు, డిస్కామ్ కంపెనీస్ కి ఒక 10 లక్షల
పాత మీటర్స్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ రీడింగ్స్ అనేవి మనకి మాన్యువల్గా తీసుకునేటప్పుడు చాలా రకాల తప్పులకి గురవుతాయి. అండ్ బిల్లింగ్ మనం చేసేటప్పుడు కూడా అక్కడ ఎటువంటి వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు. అండ్ దానితో పాటుగా విద్యుత్ అనేది దొంగతనానికి గురైనప్పుడు అది రీడింగ్స్లోని సరిగ్గా ఈ ఓల్డ్ మీటర్స్ వల్ల వీళ్ళు చూపించలేకపోవచ్చు. సో జీనస్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇక్కడే వస్తాయి. వీళ్ళ యొక్క మీటర్స్ ఏదైతే చాలా హై టెక్నాలజీలతో తయారైందో వాటిని ఇక్కడ ఇన్స్టాల్ చేయడంతో పాటుగా వీళ్ళు బిల్లింగ్కి సంబంధించిన మొత్తం ఫినాన్సింగ్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి వీళ్ళు డిస్కామ్ కంపెనీస్కి అందిస్తున్నారు. గత 4 సంవత్సరాల్లో వీళ్ళ సేల్స్ 62% పెరిగితే ప్రాఫిట్స్ 80% పెరిగింది. అలాగే మార్జిన్స్ కూడా పెరగడం మనం చూసాం. కాకపోతే 2026లోనే మళ్ళీ మార్జిన్స్ అనేవి 19.2% దగ్గర అలాగే ఉండిపోయింది. సో మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఒక 18% మధ్యలోనే ఉంటుంది అని నిర్ధారించారు. అండ్ రీజన్ ఏంటి? సో వీళ్ళకి చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. అంటే ప్రాజెక్ట్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ రిస్క్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అన్ని పెరిగిపోయినాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించిన రా మెటీరియల్స్ యొక్క ప్రైసెస్ కూడా పెరిగిపోవడంతో ప్రాఫిటబిలిటీ చాలా వరకు వీళ్ళకి ఇంపాక్ట్ అయింది. రెవెన్యూ గ్రోత్ గత సంవత్సరం Q4కి 63% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి ఆ తీరులో పెరగలేకపోయినాయి. డెట్ ఈక్విటీ రేషియో చూస్తే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పెరిగిపోవడం వల్ల వన్ టైం కన్నా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇంత ఇంట్రెస్ట్ బర్డన్ని వాళ్ళు భరించలేక ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ బర్డన్ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది పెరిగింది. ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పెరిగినప్పటికీ ప్రాఫిట్స్ అనేవి బర్డన్ని అంటే ఇంట్రెస్ట్ని బాగానే పే చేయగలిగిన తీరులోకి వెళ్ళిపోయారు. ఫ్యూచర్లో ఏం చేయాలి అని అనుకుంటున్నారు? 2027లోనే రెవెన్యూ యొక్క గైడెన్స్ అంటే గ్రోత్ గైడెన్స్ 30% కన్నా ఎక్కువ ఉంటుంది. 6,000 to 6,500 crores మధ్యలో మేము చూపించగలమని అంటూ చెప్పారు. అండ్ దానితో పాటుగా వాల్యుయేషన్ ఇప్పుడు 15.4 times ట్రైలింగ్ పీఈలోని నడుస్తుంది. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2027లో గ్రోత్ ఒక 30% కన్నా ఎక్కువైతే ఈ రేంజ్ అనేది ఒక 11 to 12% దగ్గర స్థిరపడుతుంది. ఆర్డర్ బుక్ సైజ్ కూడా చూస్తే 25,000 crores ఉంది. అంటే 2025లో వచ్చిన రెవెన్యూ కన్నా 5 రెట్లు ఎక్కువ. రిస్క్ పరంగా కానీ చూస్తే గత 3 సంవత్సరాల్లోని క్యుములేటివ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1,000 crores ఉన్నప్పటికీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ నెగటివ్ గానే రికార్డ్ చేసుకున్నారు. ఎందుకు? ఎక్కువగా ఇన్వెంటరీ బిల్డప్ ఎక్కువ అయిపోవడంతో. కాకపోతే ఒక పాజిటివ్ సైడ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇన్వెంటరీ డేస్ అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. ఎగ్జిక్యూషన్ అవ్వడం వల్ల, బిల్లింగ్ ఇవి రెండు పెరగడం వల్ల. కానీ క్యాష్ కన్వర్షన్ మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. సో ఇదండి ఏవైతే 5 కంపెనీస్ దాని యొక్క మార్కెట్ షేర్స్ అనేవి పెంచుకున్నాయని. వివిధ రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ 5 కంపెనీస్లోని మీరు ఎటువంటి స్టాక్స్ ఏ స్టాక్స్ పైన ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొచ్చిన వీడియో. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. అండ్ ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.